10 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేసింది వైఎస్ఆర్సీపీ. 8 గంటల నుంచి 10 గంటలకు పని విధానం పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 గంటల విధానాన్ని అడ్డుపెట్టుకుని కార్మికులను యాజమాన్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నారు. ఈ విధానం వల్ల మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. కార్మిక సంఘాలతో చర్చించి ఎవరికీ ఇబ్బంది లేకుండా బిల్లును మరోసారి పెట్టాలని కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. కార్మికులు మహిళలకు ఇబ్బందికరంగా మారిన బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు బొత్స సత్యనారాయణ. ఈ చట్టంలో మంత్రి గారు చెప్పిన అంశాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే బాగుంటుంది అనేది మా పార్టీ అభిప్రాయం అధ్యక్ష. మహిళలకు సంబంధించి నైట్ షిఫ్ట్ లో పర్మిషన్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆ సంఘాలతో ఒకసారి సంప్రదించడమే కాకుండా ఏ విధమైన ప్రివెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది చూడకపోతే రాబోయే కాలంలో దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. ఏదైతే 8 గంటల నుంచి 10 గంటలు పెట్టినప్పుడు మీరు కాస్త ఏ కార్మిక సంఘాలతో చర్చించారా? దయచేసి అది కూడా సభ చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు అనాదిగా వస్తున్న ఈ చట్టం 8 గంటలు 10 గంటలు అనేది దాన్ని ఒకేసారి మనం 10 గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి 48 గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు 10 గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్. దీనివల్ల హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది. ఐటీ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రెండు ఉంటాయి. ఐటీ సెక్టార్లో మీరు చెప్పినట్టు దానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చినప్పటికీ చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. దీన్ని అందుకు ఒకసారి పునఃపరిశీలించండి. మేమేమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకసారి పునఃపరిశీలించుకొని దానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో ఆలోచించేయండి. దీనికి ఏదో మేము పెట్టాం కదా చేయాలనేది దయచేసి ఆ దృక్పథం కాకుండా అందరి తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు అన్నారు బస్సులు పెడతాం ఇది చేస్తామని అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్ చేసి ABCDF లో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చట్టంలో అంతా ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా మనం కల్పించుకోవాలి. ఉన్న పర్సంటేజ్ ఉందో ఆ పడిన కార్మికుల్లో 50% కంపల్సరీ మహిళలు ఉండాలని పెట్టమని అధ్యక్ష తప్పలేదు. అప్పుడు సమానం మహిళలు 50% ఉంటుంది, పురుషులు 50% ఉంటుంది. అది వస్తుంది. అది పెట్టమని అమెండ్ చేయమని అధ్యక్ష. అది కూడా యాడ్ చేయమని అధ్యక్ష. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 50% తప్పేముంది? సమానత్వం అంటే పంచనాల్లో కాదు, సమానత్వాన్ని దానికి కూడా ఆలోచించాలి అధ్యక్ష. నేను కామన్ సెన్స్ చెప్పింది. ఇదేమి నేను మీతో దీన్ని వ్యతిరేకించడం కాదు. దాంట్లో ఉన్న నష్టాలు రాబోయే కాలంలో కార్మికులు పడుతున్న నష్టాలని కార్మిక వర్గానికి ఆ కార్మికులు మహిళా కార్మికులు జరుగుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మీకు సజెస్ట్ చేస్తున్నాం. బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు దాని అమెండ్మెంట్. దయచేసి ఆలోచించేయండి. ఈ బిల్లు అటు మహిళల్లో కానీ మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము అధ్యక్ష. దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము. ఎందుకంటే ఒకసారి పునఃపరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్న సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యంతరం అధ్యక్ష. మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష. మీరు బిల్ పాస్ చేసుకోండి. మేము మాత్రం ఇది ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మికుల తాలూకు శ్రేయస్సుకు కానీ మహిళా కార్మికుల తాలూకు రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష. అందుకోసం పునఃపరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష.